కరీంనగర్ మేయర్ సునీల్ రావు ఖచ్చితంగా పార్టీ మారతాడని తమకు ముందే సమాచారం ఉందని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. 2.5 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సునీల్ రావు కేవలం పదవుల కోసమే పార్టీలో చేరుతున్నాడని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదన్నారు. ఇలాంటి అవకాశవాదులు పార్టీ నుంచి వెళ్లిపోతేనే బీఆర్ఎస్ మరింత పటిష్టపడుతుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ మారే ముందు తమ అవినీతి గురించి మాట్లాడుతున్న సునీల్ రావుపై వచ్చిన ఫిర్యాదులపైన తాము దృష్టి సారిస్తామంటున్న గంగుల కమలాకర్తో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి. 5 ఏళ్ల పాటు మేయర్గా పనిచేసిన సునీల్ రావు బీజేపీలోకి వెళ్తున్నారు. అయితే ఆయనపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏమంటారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేయర్ 5 ఏళ్ల పాటు మీతో ఉన్నారు కదా, ఆయన మరో పార్టీ మారుతున్నారు, మీకు ఏమైనా బాధగా ఉందా? అంటే మేము ఇది ఊహించిందే, ఇప్పుడు కాదు. ఈయన పార్టీకి వచ్చేటప్పుడే దొడ్డిదారిని వస్తుండ అని ఊహించడం. మేము ఊహించడం మా పార్టీని అలర్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులు మీకు ఈ చరిత్ర తెలుసుకోండి, ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాళ్తారు, దొడ్డిదారిని వస్తారు, కారు డోర్లు తీస్తారు, వినయంగా ఉంటారు, వారి ఫ్లెక్సీలు కడతారు, అభిమానం అంటారు. ఆ పార్టీలో మొత్తం ఆర్థికంగా రాజకీయంగా బలోపేతమైన తర్వాత ఆ పార్టీ అధికారం మోగానే వేరే ఇంకో పార్టీకి దొడ్డిదారిని అవుతారు, ఆ పార్టీ అధికారం మోగానే మళ్ళీ వేరే పార్టీ దొడ్డిదారి అవుతారని చెప్పి మేము చెప్పడం జరిగింది. దాని నిదర్శనం కూడా చెప్పడం జరిగింది. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ అధికారం మోగానే ఇమ్మీడియట్గా టీఆర్ఎస్ పార్టీ రాగానే 10 సంవత్సరాలు ఉన్నాడు. 5 సంవత్సరాలు దొడ్డిదారిన మేయర్, కొత్తగా వచ్చిన వారికి మేయర్ ఇచ్చిండ్రు. మా పార్టీ అధిష్టానాన్ని మేము ధిక్కరించలే, అధిష్టానం ఏం చేస్తే అధిష్టానానికి తలవంచి మేము ఆయన ఉండగా మాకు కార్పొరేట్ వ్యతిరేకంగా ఉండగా మేము ఆ రోజు చేయడం జరిగింది. 5 సంవత్సరాలు ఆర్థికంగా బలోపేతంగా పార్టీ అధికారం లేదు, వెళ్ళిపోయింది. కొంచెం మళ్ళీ ఎగిరిపోతుండు. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదు, పొన్నం ప్రాకు రిజెక్ట్ చేసిండు. అక్కడ నుంచి ఇమ్మీడియట్గా వేరే మన బండి సింగ్ దగ్గరికి వెళ్ళిండు, బీజేపీ దగ్గరికి వెళ్ళిండు. ఆయన ఇప్పుడు ఆ పార్టీ 4 ఏళ్ళు ఉంటుంది, ఆ పార్టీలో మన 4 ఏళ్ళు దొడ్డిన అవుతాడు, ఆర్థికంగా ఎదుగుతాడు, పోలీస్ కేసులన్నీ కూడా మాఫీ చేసే ప్రయత్నం చేసుకుంటాడు, అవినీతి ఆరోపణలు తుడిచే ప్రయత్నం చేస్తాడు. మళ్ళీ ఆ పార్టీ అధికారం బీజేపీ గిట్టే ఈయన మోగానే బీజేపీ అధికారం పోయిందనుకో, కమ్యూనిస్ట్ వచ్చాం, మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీకి వెళ్ళిపోతాడు. ఇది సిస్టమ్ అని చెప్పడం జరిగింది. ఆరోగ్యంగా దాన్ని ప్రూఫ్ కూడా అయిపోయింది. కాబట్టి ఈరోజు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, నేను అధికార పార్టీ నేను బీజేపీలో కలుతున్నా అంటే నా యొక్క రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిండు. శబాష్ పో, నీ రాజకీయ భవిష్యత్తు మేము మంచిగా ఉండాలని కోరుకుంటాం మేము. కానీ పోంగ నువ్వు గంగుల కమలాకర్ ఆరోపణలు ఉన్నాయి, ఇది ఎత్తాము అది ఎత్తాం, ఏం పిక్కోమని చెప్పినాం. ఇప్పుడు కరిమల్లి ఉన్నా కదా, నీ దగ్గర రాత్రి స్విచ్ ఆఫీస్కి పారిపోలే కదా, పోలీస్ కేసులో భయపడి నేను పోలే కదా, గంగులో ఇక్కడ ఉన్నాడు కదా, నీకు చాతనైతే చేసుకో, దమ్ముంటే చేసుకో. నాతో పాటు కూడా ఇప్పుడు నీ బీజేపీ పార్టీ కేంద్ర మంత్రి ఉన్నాడు కదా, ఆయన చేతిలో సిబిఐ ఈడీలు అన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పంపించేయండి, నాతో పాటు నీ మీద ఆరోపణ చేయండి. నీ ఇల్లు ఎట్లా వచ్చింది, నువ్వు రాజకీయ మార్కలు అవి ఎంతమంది రక్తంతో కట్టిన ఇల్లు, అవన్నీ కూడా నువ్వు నాతో పాటు అది కూడా ఎంక్వైరీ చేయి, నేను ఇక్కడ ఉన్నా కదా. కాబట్టి సూటిగా నేను వెనక వెడుపుతున్నాను, నీ రాజకీయ భవిష్యత్తు కోసం పో, శబాష్, నేను ఉండాలని కోరుకుంటా. కానీ 5 సంవత్సరాలు గంగుల కమల దేవుడు నిన్నాగమన చెప్పిన గంగుల కమలతో అభిమానంతో పనిచేసుకుంటూ పోయినాను. ఒకటో రాత్రి నీకు 10 మంది కార్పొరేట్ రాకపోతే ఫ్రస్ట్రేషన్కి ఎందుకు వస్తావు అంటే చాదగలం. ఇక్కడ మేము చాలా ఓర్పుతోటి సమయంతో గౌరవంగా బతాం. కానీ మా గౌరవానికి వెగలితే దానికి తీవ్రంగా ఉంటుంది, అట్లే రివర్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాం మేము ఇంకా. కాబట్టి ఇది సూచన చేస్తున్నాం, ఆ పార్టీలన్నా మంచిగుండు, ఆ పార్టీలన్నా పోయి వాళ్ళందరికీ క్యాడర్ డిస్టర్బ్ చేయకు. మళ్ళీ దొడ్డిదారిన పోయి అక్కడ మేయరో ఎమ్మెల్యే కావాలని చెప్పి కొట్టి వాళ్ళ పాత 20-30 సంవత్సరాల నుంచి రాజకీయంగా పాపం బీజేపీలో వాళ్ళని తొక్కకు అని మేము సూచన ఎత్తున్నాం. అంటే పార్టీ మీద ప్రభావం ఏమైనా ఉంటుందా? ఆయనతో పాటు ఏమైనా కార్పొరేటర్ వెళ్తారా? పార్టీ మీద ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? కేసీఆర్ గారి అభిమాని, కేటీఆర్ గారి అభిమాని, పార్టీ అభిమాని ఎవ్వడు కూడా పార్టీ డిస్పెక్ట్ పోరు. స్వార్థ రాజకీయాలు చేసేటోడు, స్వార్థం కోసం, ఆర్థికంగా బలోపేతం కోసము ఏ వ్యాపారం లేనోడు రాజకీయ వ్యాపారం చేసినోడు వస్తాడు, పోతాడు. మా పార్టీ అనేది సముద్రం లాంటిది. ఎంతోమందిని మేయర్లను తయారు చేసింది, ఎంతోమంది మంత్రులను తయారు చేసింది, ఎంతోమంది ఎమ్మెల్యేలు తయారు చేసిండ్రు. వాళ్ళ స్వార్థ కోసం వెళ్ళిపోయి కాలగర్భంలో కలిసిపోయిన కానీ పార్టీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ తెచ్చిన పార్టీ కాబట్టి కేసీఆర్ అభిమానం ఉన్న వాళ్ళు ఎవరు పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు. చాలా కోట్ల రూపాయల పనులు జరిగాయి కదా, ఏమైనా అవినీతి జరిగిందా? మీరు దగ్గరగా చూసారో ఏమైనా ఉందా, అలాంటి అవకాశం ఉందా? ఇప్పుడు మేము మా పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. కొన్ని ఆరోపణలు వచ్చి పార్టీ దృష్టికి వెళ్ళాము. డెఫినెట్గా ఇప్పుడు దాని మీద నజరు పెట్టాల్సిన బాధ్యత ఉంది, డెఫినెట్గా ఆ మీద కాన్సన్ట్రేట్ చేసే బాధ్యత ఉంది. ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి, ఎవరి దగ్గర తీసుకున్నాం, మేము అదే పని పెట్టుకుంటాం రేపు నుంచి. అయితే పార్టీ మీద ప్రభావం మాత్రం పార్టీ ఇంకా చాలా స్ట్రాంగ్ అవుతుంది కదా. కొంతమంది శనీశ్వరులు పోయింది కదా, పార్టీ దరిద్రం పోయింది కదా, ఎప్పుడైనా ఉన్న వాళ్ళం పార్టీ స్ట్రాంగ్గా ఉంటాం. మీరు కోరుకున్న అభ్యర్థికి మేయర్ పదవి ఇవ్వలేదు, అప్పటి నుంచే మీరు ముభావంగా ఉన్నారు, తగిన సహకారం అందించలేదని కూడా అన్నారు. మరి మీరేమంటారు? తగిన సహకారం లేనిదే రోజు గంగుల సహకారంతో స్టేట్మెంట్ ఇస్తుంది కదా, అప్పుడు నోరెందుకు బెండ్ అయింది? అప్పుడు డెఫినెట్గా ఈయనను వివేదించిన మాట వాస్తవం. ఈయన వద్దు అని చెప్పడం, ఈయన పార్టీలకు వెళ్ళి ఉంటాడు మళ్ళీ పార్టీలో పోతాడని చెప్పి అనడం వాస్తవం. డెఫినెట్గా పార్టీ కార్యకర్తకి ఇవ్వని చెప్పినాం, పార్టీ నాయకులకి ఇవ్వని చెప్పినాం. పార్టీ అధిష్టానం మేము ధిక్కరించలేదు, పార్టీ అధిష్టానం నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాం, అట్లా చేసినాం. వెంటనే మేము పార్టీ దృష్టికి తీసుకెళ్ళాం.
ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా మేము దొడ్డిదారిన వచ్చిన వ్యక్తి అని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా. ఈ రోజు కదా చెప్తున్నాం కదా. ఇప్పుడు రాబోయే కాలంలో పార్టీ డెఫినెట్గా ఇక్కడ మేయర్ సంపాదించుకున్నప్పుడు మళ్ళీ కూడా ఒక పార్టీ కార్యకర్తకి అని చెప్తున్నాం మేము. అంటే మేయర్పై మీ పార్టీ వాళ్ళే విమర్శలు చేసినప్పుడు కనీసం వాళ్ళను మందలించలేదు, దాంతో ఇంకా విమర్శలు పెరిగినాయని చెప్పేసి కూడా అంటున్నాడు. అవును, డెఫినెట్గానే నువ్వు నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళ 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 విధంగా నువ్వు మాట్లాడినావు చాలామంది మీద. కాబట్టి నేను సమయం పరిచే బాధ్యత నాది ఉంటుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు ఒక సాగు తీసుకొని పోదామని నన్ను అది అన్నాడు, నన్ను వాళ్ళు ఇట్లా అన్నారు, నేను పోతాను ఇప్పుడు ఆ సాగు చేసేది. పార్టీ అధికారం ఉన్నప్పుడు రాలే ఇవన్నీ కూడా. పార్టీ అధికారం ఉన్నప్పుడు ఇవన్నీ పట్టించుకోలే. పార్టీ అధికారం మొంగని మన వస్తున్నాయి నీకు. నీ బుద్ధి బయటపడ్డది, మా అందరూ తెలుసు, ఇప్పుడు బయట ప్రజలకు తెలిసిపోయింది. మేయర్ పార్టీ మారినంత మాత్రాన పార్టీపై ఎలాంటి ఇబ్బంది ఉండదు, కాకపోతే అవకాశాది పోయిన విషయం అందరు గమనిస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్.